ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే వచ్చేసి ఆంధ్రాకి ఫేమస్ అయినటువంటి కంది పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో సింపుల్గా చూపిస్తున్నాను. మరొకటి ఏంటంటే, దీన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అయితే అందుతాయి. ఫస్ట్గా ఏంటంటే, ప్రోటీన్ శాతం ఉంటుంది దీనిలో. అందువల్ల మనకి ఎయిర్ ఫాల్ లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మన యొక్క అరుగుదల కూడా బాగుంటుంది. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. దీన్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఎందుకంటే వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుంటే ఈ పౌడర్, అలానే దాంతో నెయ్యి మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరొకటి ఏంటంటే, దీనిలో ఫైబర్ శాతం కలిగి ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య అనేది ఎవరిలో అయినా ఉన్నట్లయితే అది కంట్రోల్ అవుతుందన్నమాట దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. ఈవెన్ ఎముకలకు కూడా చాలా మంచిదండి, కాల్షియం కలిగి ఉంటుంది కాబట్టి. సో ఇన్ని ప్రయోజనాలను అందిస్తున్నటువంటి కందిపొడిని ఈరోజు సింపుల్గా ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపించేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా ఇక్కడ నేను మీకు క్వాంటిటీ అనేది చెప్తానండి, ఎందుకంటే మనం పర్ఫెక్ట్ కొలతలతో చేస్తేనే ఈ కందిపొడి అనేది టేస్టీగా ఉంటుంది. సో దీనికి నేను తీసుకున్నవి ఏంటంటే, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. నేను చూపిస్తున్నటువంటి ఆ వైట్ కప్పుతోటి నేను సమానంగా అంటే ఈక్వల్ క్వాంటిటీతో నేను ఈ మూడిటిని కూడా విడివిడిగా మంచి సువాసన వచ్చే వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకున్నాను. మీరు ఎప్పుడైనా కానీ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు హైలో పెట్టుకోకూడదండి, ఎందుకంటే బ్లాక్గా అయిపోతుంది. అట్ దట్ టైం మనం వాటిని పౌడర్గా చేసుకున్నా కానీ టేస్ట్ బాగుండదు. సో మీరు ఎప్పుడైతే ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా వేయిస్తూ ఉంటారో మంచి స్మెల్ రావడమే కాకుండా కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలర్ అనేది ఇలా వస్తాయి అన్నమాట, ఇలా మారిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతాయి. అట్ దట్ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మనం అదే పాన్లోకి ఆయిల్ని అయితే తీసుకోవాలి. మీరు వంటకి ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తారో ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఎండుమిరపకాయలను అయితే వేసుకున్నాను. ఇక్కడ 10 నుండి 15 వరకు వేసుకున్నానండి. మీరు తీసుకునే మిరపకాయలు అనేవి ఘాటు ప్రకారం మీరు వేసుకోవాలంటే అవి ఎంత ఘాటు ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది కదా. తీసుకున్న మిరపకాయలు దాని ప్రకారం తీసుకోండి. తర్వాత నేను 2 నుంచి 3 స్పూన్ల వరకు జీలకర్రను అయితే యాడ్ చేశాను. ఇలా కొంచెం మనకి జీలకర్ర కూడా కలర్ చేంజ్ అవ్వడం కనిపిస్తుంది. అట్ దట్ టైంలో చింతపండు అనేది గోలీ అంతేనండి, ఇంతే వేసుకోవాలి. మీరు మరీ ఎక్కువగా వేసుకున్న టేస్ట్ మారిపోతుంది. సో చిన్న సైజ్ చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అలా వేయించుకున్న తర్వాత ఒక జార్లోకి తీసుకుని గళ్ళుప్పు సరిపడినంత వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి బ్లెండ్ చేసుకోండి. చుమంత్రకాలి, మన పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్లోకి మనం ఏవైతే వేయించి పక్కకు పెట్టి ఉంచుకున్నామో ఈ పప్పులన్నిటినీ ఆ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే మనకి కందిపొడి రెడీ అయిపోతుంది. ఈ పొడిని మనం టిఫిన్స్లోకి కూడా యూస్ చేసుకోవచ్చండి, లైక్ ఇడ్లీ, దోశలు, వీటిల్లోకి చక్కగా పౌడర్ ఒక స్పూన్ వేసుకుని నెయ్యి వేసుకుని తినొచ్చు. వైట్ రైస్లోకి కూడా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. అయితే ఈ పొడిని మీరు స్టోర్ చేసుకోవచ్చండి, 8 కంటైనర్లో పెట్టి ఉంచుకోవాలి. అయితే తడి చేతులతో పట్టుకోకపోతే ఎన్ని నెలలైనా ఇది నిలవాగుతుంది. లేదంటే మీరు మంత్లీ ఒకసారైనా ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుందండి. అందుకే మన ఆంధ్రాకి ఏ హోటల్కి వెళ్ళినా మనకి మ్యాక్సిమం ఈ కందిపొడి ఫేమస్ అని చెప్పుకుంటారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఆంధ్రాకి ఫేమస్ అనిపించేటువంటి కందిపొడిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి మన హెల్త్కి. ఓకేనా? ఎవరైనా తీసుకోవచ్చు, పిల్లలకైనా పెట్టొచ్చండి. సో మరి నచ్చిందా వీడియో? నచ్చితే ఒక చిన్న లైక్, అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీకోసం చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థింక్ పాజిటివ్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ. లవ్ యూ ఆల్. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.